కమెంట్ అనరా. ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్య బాబోయ్ ఏంటిలు ఏండే నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. భుజంగం గారు, ఎవరు? నేనండి పిసినగుడ్డ జగన్నాథాన్ని. గుండె ఆగిపోయినంత పని అయింది జగన్నాథం గారు. అయినా మీరేంటండి ఎవరో పోయినట్టు అలా అరుచుకుని వచ్చారు? ఎవరో పోయినట్టేంటండి, మీరే పోయారేమో అని అంత కంగారుగా వచ్చాను. మీరే చంపేసేలా ఉన్నారు. సారీ భుజంగం గారు, ఏదో ఎగ్జైట్మెంట్ లో. ఎక్సైట్మెంటా? అయినా కష్టాలన్నీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకే వస్తాయండి. అయినా మీరేంటండి, అసలు మీ జీవితంలో ఇంత దారుణం జరిగాక నాకు ఒక మాట చెప్పాలనిపించలేదు? నేను మీకు అసలు ఎంత వాల్యూ ఇస్తాను. కాలనీలో నాకు ఎవడైనా ఏదైనా చెప్పినా దాని 4 మాటలు ఎక్స్ట్రా వేసి ఫస్ట్ మీకే చెప్తాను. అలాంటిది ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస్తారా? తోటి నైబర్ గా యూ డిడ్ంట్ గివ్ మీ రెస్పెక్ట్, దట్స్ వై ఐ హర్ట్. జగన్నాథం ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు ఏం జరిగింది నాకు? ఇంత జరిగాక కూడా ఏమి చెప్పకుండా పైగా మళ్ళీ రివర్స్ లో నన్ను ఏం జరిగిందని అడుగుతారా? అబ్బా, అసలు నాకేం జరిగిందో ఫస్ట్ నాకు తెలిస్తే కదయ్యా నీకు చెప్పగలను. మీకు తెలీదా? అంటే డాక్టర్ మీకు చెప్పలేదా? అరేరే, నేనే చెప్పేశాను. మీరింకా ఏం చెప్పలేదు అనుకో. అయినా హింట్ ఇచ్చాను కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? కొంచెం నాకైనా చెప్పండి. ఐ కెన్ అండర్స్టాండ్ భుజంగం గారు. ఒక పేషెంట్ కి వాడు ఎలా చనిపోతున్నాడో తెలుసుకోవడం కన్నా ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకోవడం ఇంపార్టెంట్. డాక్టర్స్ గా వాళ్ళు మీకు చెప్పకపోయినా ఒక స్నేహితుడిగా నేను మీకు చెప్తాను. మీకు క్యాన్సర్ భుజంగం గారు. క్యాన్సర్? క్యాన్సరా? ఆయనకంటే తెలియక షాక్ అయ్యాడు. నువ్వెందుకురా షాక్ అవుతున్నావు? బయట చారకేసం మనకు చెప్పాడు కదా. అబ్బా అంకుల్, చారుకేసం చెప్పింది ఆయనకి క్యాన్సర్ కాదు, ఆయనది క్యాన్సర్. రెండిటికి డిఫరెన్స్ ఏంట్రా? అబ్బా, క్యాన్సర్ అంటే జబ్బు కాదు అంకుల్, జోడియాక్ సైన్, కర్కాటక రాశి. మన చారకేసం గడేటి అలా చెప్పాడు? ఏం చెప్పాడు? ఫ్లాష్ బ్యాక్. నమస్కారం అండి జగన్నాథం గారు. నమస్కారం చారకేసం. ఏంటి మన భుజంగంకి ఎలా ఉంది? ఏం చెప్పమంటారండి, ఆయనది క్యాన్సర్ కదా. మార్నింగ్ టీవీలో చూశాను. ఈ రోజు అసలు ఏం బాలేదు. ఏంటి క్యాన్సరా? అవునండి, ఈ రోజు అసలు ఏం బాలేదు. అందుకే ఇలా హాస్పిటల్లో వచ్చి పడ్డాడు. పాపం. సరే ఉండండి, అయితే నేను వెళ్ళి చూసి వస్తాను. వెళ్ళండి. ఆయన బానే చెప్పాడు అంకుల్, మీ ఎలుగు బంటి బుర్రకే అర్థం కాలేదు. సర్లేరా, లిజనింగ్ మిస్టేక్. ఒక్క నిమిషం కంగారు పెట్టేసాకో జగన్నాథం. సారీ భుజంగం గారు. మరి మీకు ఏ క్యాన్సర్ లేనప్పుడు హాస్పిటల్లో ఎందుకు ఉన్నారు? కాళ్ళకా కట్టేయండి. బాత్రూమ్ లో కాలు జారానయ్యా. కాలు జారారా? అది ఈ వయసులో? జగన్నాథం, కాలు జారి పట్టానయ్యా. ఓ, కింద పడ్డారా? అవును, కాలు విరిగింది, అందుకే కాళ్ళ కట్టేశారు. అదా మ్యాటర్. మరి కాళ్ళకి కట్టేసి ఉందని లెగ్స్ క్యాన్సర్ అనుకున్నారా? చిచి లేదురా. ముందు ఆ దండలకి ఇవ్వి తీసుకోండి భుజంగం గారు. గెట్ వెల్ సూన్. గెట్ వెల్ సూన్ అని ఎవరైనా బొక్కే తెస్తారు జగన్నాథం. అంటే పోతారేమో అని దండ తీసుకొచ్చానండి. అయినా ఏమైతే ఏంటి, 2 ఫ్లవర్సే కదా. షిట్, అనవసరంగా దండ బొక్క అయిపోయింది. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే భుజంగం గారు చచ్చిపోలేదని చాలా ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు. లేదురా, కొన్న దండకి న్యాయం జరగలేదని ఫీల్ అవుతున్నా. పోనీ వెళ్ళి చంపండి అంకుల్, ఏ ఆక్సిజన్ మాస్క్ పీకేసి చంపండి. వద్దులేరా, మనకు అసలే భుజంగంతో బోళ్ళంత పని ఉంది. అంత పని ఏంటి అంకుల్ అది? ఎప్పుడైనా డబ్బులు అప్పు కావాలంటే వడ్డీ లేకుండా ఇస్తాడు కదరా, అందుకే. అరే జగన్నాథం, ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఎలా ఉన్నారా? మీరు ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా? లేదండి. గుర్తుపట్టడానికి మీరు ఏమైనా మెగాస్టారా, పవర్ స్టారా? కనీసం ఆవేశం స్టార్ లా కూడా లేరు. నువ్వు ఉండవయ్యా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, ఒక గుటిలోన బంటుంది, ఇంకో గూటిలోన బూతుంది.
ఒరే బూతు నువ్వా? అవునరా బంటి, నేనే. ఎంత మారిపోయారో బూతు, అందుకే గుర్తుపట్టలేదు. నువ్వు మాత్రం అదే ఎలుగుబంటి ఫేస్ చేసుకుని అలాగే ఉన్నావురా, అందుకే గుర్తుపట్టాను. సర్లే. అంకుల్ అంకుల్, అసలు ఈ బంటి ఏంటి బూత్ ఏంటి, అసలు మీ ఇద్దరికి సంబంధం ఏంటి? ఈడు నా చిన్నప్పటి స్నేహితుడు రా, పేరు భూతనాథం. అందుకే నేను ముద్దుగా బూతు అని పిలుచుకుంటా. ఈడి మొహం అచ్చం ఎలుగుబంటిలో ఉంటది కదా, అందుకే నేను కూడా ఈయన్ని ముద్దుగా బంటి అని పిలుచుకుంటాను. అవును బ్రదరు, నేను ఆయన అలా పిల్లడానికి కదలా ఓ చిన్న కథ ఉంది. ఒరే ఆయన ఇప్పుడు అది అవసరమా? మీరుండండి బంటి అంకుల్, మీరు చెప్పండి బూత్ అంకుల్. బ్రదర్ ఎవరో చాలా చలాకీగా ఉన్నాడు. ఎవర్రా నీ పనోడా? కరెక్ట్ గా గెస్ చేసావురా, ఆల్మోస్ట్ అంతే. మీరు ముందే స్టోరీ అంటే చెప్పండి బూత్ అంకుల్. ఆ అది 1986 అనుకుంటా. అప్పుడే మేము 9వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతికి వచ్చాం. అంకుల్స్ యువర్ టీనేజ్ బాయ్స్, చెప్పండి. అప్పుడే ఎదవా సెక్షన్ మాది ఫస్ట్ టైం మా క్లాస్ కి వచ్చాడు. అంటే మీకు 10th క్లాస్ లోనే పరిచయం అనమాట. ఆ అన్నప్పుడే ఫస్ట్ టైం చూడటం. ఈ ఎలుగుబంటి మొహం వేసుకొని అలా లోపలికి రాగానే మా క్లాస్ లో అమ్మాయిలంతా ఓడి అమ్మ బండి, ఓడి అమ్మ బండి, బండి బండి అని అరుచుకుంటూ క్లాస్ బయటికి పారిపోయారు. క్రేజీ అంకుల్, ఓడి అమ్మ బంటి, ఈ వీడియో మీదేనా? అంతే బ్రదరు, ఇంకప్పటి నుంచి ఈడెప్పుడు క్లాస్ లోకి వచ్చినా ఓడి అమ్మ బంటి అని అనడమే. ఈడు స్ట్రైట్ గా వచ్చిన పక్కన కూర్చునేవాడు. ఇంక నాకు కూడా ఇంటి బంటి బంటి అని పిల్లడం అలవాటు. సూపర్ అంకుల్. ఏంటి బంటి అంకుల్? రే గోరా ఎక్స్ట్రా చేయకు, అది ఎప్పుడో స్కూల్లో నా క్లాస్మేట్స్ పెట్టిన పేరు. నా పేరు పిసనగోడు జగన్నాథం అలియాస్ పీజే అలియాస్ జగ్గు అలియాస్ బంటి. ఒరే బూతు, ఇదంతా నీ వల్ల వచ్చిందిరా, చెప్పక ఈడిగే చెప్పాలా? సారీరా. అలా ఎప్పటికప్పుడు నా పరువు తీయడానికి ఉంటావు బూతునే అలా. సర్లేరా బాబు, సారీ. ఎంతగా నువ్వేంటి అక్కడ హైదరాబాద్ లోనే ఉన్నావా? హైదరాబాద్ లో ఉంటున్నావా? పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చినప్పటి నుంచి ఇక్కడే పాతిపోయా. ముందంతా జాబ్ చేసా, మొన్నే షాప్ పెట్టా. అవునా, నాకు కూడా ఇక్కడికి ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయిందిరా. అవునా, ఎంత మంచి విషయం చెప్పావురా. అంటే ఇక నుంచి నువ్వు హైదరాబాద్ లోనే ఉంటావా? అవునరా బంటి. అయితే మా ఇంటికి నువ్వు తప్పకుండా రావాలరా. పద మా ఇంటికి పద. ఇప్పుడు ఎందుకు లేదా, ఇంకెప్పుడైనా వస్తానులే. చాలే ఊరుకో, ఇక్కడ కలిసి ఇంటికి రాకుండా వెళ్ళిపోతాడంట. లక్ష్మి నిన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్నావు. ముందు నువ్వేం మాట్లాడకుండా ఇంటికి పద. రే గోరా చెప్పరా. రండి అంకుల్, బాగుంటది. ఒకసారి అందరినీ కలిసినట్టు కూడా ఉంటది కదా. సర్లేదా, నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. అలా అన్నావు, బాగుంది. ఇంతకీ ఎలా వచ్చావు నువ్వు? నడుచుకుని వచ్చాను రా. అయితే పద నా బండి మీద వెళ్ళిపోదాం. బండి మీద ట్రిపుల్స్ వద్దు అంకుల్, పోలీసులు కేసులు రాస్తున్నారు. రే గోరా నువ్వు నడుచుకుని వచ్చారా? పిసులుగొట్టు బావును. అబ్బా బానే కట్టేసారు ఇల్లు. ఊరుకోరా, నేనైనా పెద్ద ప్యాలెస్ కట్టానండి. ఏదో నా స్తోమతకి తగ్గట్టు చిన్న ఇల్లు కట్టాను. సర్లేరా బాబు, ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఉన్నందుకు సంతోషించు. సర్లే లోపలికి పద. లక్ష్మి ఎవరొచ్చారో చూడు. ఎవరు? గుర్తుపట్టి చూద్దాం. ఎవరండి, గుర్తు రావట్లేదే. రే, 4 ఏళ్ళు స్నేహం చేసి నువ్వే నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదు. అసలు నేను ఎలా ఉంటానో కూడా తెలియని మీ ఆవిడలా గుర్తుపడుతుందిరా. గుర్తుపడుతుందిరా లక్ష్మి, అప్పుడప్పుడే నేను చెప్తా ఉంటాను కదా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్ ఫ్రెండా? రావట్లేదే. సర్లేరా బాబు, చెప్పే. నువ్వు ఉండరా. లక్ష్మి చెప్పు లక్ష్మి, నీకు చెప్పాను కదా. పోనీ ఏ క్లూ హింటో ఇవ్వండి, చెప్పేస్తాను. సర్లే. ఒరే మను. yes dad, what do you want? పనికిమాలిన ఎదవా, పోరంబోకి ఎదవా, యాప్రాస్ ఎదవా, అంట్ల వెదవా. నాన్నగారు ఎందుకు తిడుతున్నారు, కొంచెం చెప్పి తిట్టండి. నిన్ను తిట్టడానికి సెపరేట్ గా రీజన్ కావాలేంట్రా? ఆయన ఇంట్లో లేడు మావా, తెలిసే అవకాశం లేదు. లక్ష్మి గుర్తొచ్చిందా? ఏంటండి క్లూ అడిగితే వాడిని తెలిసి తిట్టారు, మళ్ళీ నా వైపు తిరిగి గుర్తొచ్చిందా అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఇదేనే ఆ క్లూ. ఏంటి తిట్టడమా? నేనంటే తిట్ని ఏంటి? తిట్లు. అబ్బా ఇవి తిట్లా. ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చూడు, ఇదే లాస్ట్. రే మను, నా కడుపుని చెడబుట్టావు కదరా, చెడ్డి ఎదవా, ఎడ్డి ఎదవా. బాబాయ్ 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 అయిపోయింది బాబాయ్.
నాన్నగారు ఎందుకు తిడుతున్నారు కొంచెం చెప్పి తట్టండి. నువ్వు మామయ్య పర్సులో డబ్బులు తీసావని ఖచ్చితంగా తెలిసిపోయినట్టుందా? నువ్వు ఉండరా బాబు, ఆయన తెలిపోయినా నువ్వే చెప్పేలా ఉన్నావు. ఎదిగిన పిల్లోని పట్టుకొని ఏంటండి ఆ మాటలు? ఆ, ఏ మాటలు? బూతు మాటలు. ఆ, బూతు మాటలా? రే నన్ను గుర్తుపట్టించడానికి ఇంకో మార్గం దొరకలేదురా నీకు. నువ్వు ఉండరా పోతు. దీనికి ఇలా విడమర్చి చెప్తే గానీ అర్థం కాదు. లక్ష్మి చెప్పవే, ఇప్పటికైనా కనిపెట్టావా? ఆ, భూతన్నయ్య. ఆ, అదే అదే భూతనాథం అన్నయ్య. సారీ అన్నయ్య. ఆ పర్లేదమ్మా. ఎప్పుడు ఆయన నోట మీ పేరు వినడమే కానీ ఇదే మొదటిసారి చూడటం. అయ్యి బాబు ఈ నన్ను కూడా తలుచుకుంటాడేటమ్మా. అయ్యో రామా, ఎందుకు తలుచుకోరండి? చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలు. నేను మా బూతు అక్కడికి వెళ్ళేవాళ్ళం, నేను మా బూతు ఇక్కడ తినేవాళ్ళం, నేను మా బూతు ఇలా చేసేవాళ్ళం. అబ్బో, బూతు 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 అనుకొని ఇంక బూతు పురాణమే. యాక్చువల్ గా అయితే నా నిక్నేమ్ బుజ్జి అమ్మా. ఇదిగో ఏదోవే బూతు 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 అనుకొని లాస్ట్ కి నా పేరుని పెద్ద బూతు చేసాడు. చాలే ఊరుకోరా. వీళ్ళెవర్రా నీ పిల్లలా? లవ్ కుశల్లా భలే ఉన్నారా? ఆ, కాదురా, వీడు నా కొడుకు. ఆడేమో దొంగ నా కొడుకు ఆట ఎక్కడానికి 50 రూపాయలు అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు అంకుల్. నేనేం కావాలని చేయలేదురా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓవరాక్షన్ చేయి కదవా, నీ వల్ల అంత దూరం ఎండలో నడుచుకుని వచ్చాను. అబ్బబ్బబ్బబ్బా, సర్లే ఆపండ్రా మీ గోల. మీరు రండి అన్నయ్య గారు, ఇలా వచ్చి కూర్చోండి. ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు ఎందుకులే చెల్లమ్మా? అదేంటన్నయ్య గారు అలా అంటారు? మా ఇంటికి వచ్చి కాఫీ కూడా తాగకుండా వెళ్తారా? ఆడి ఉద్దేశం కాఫీ వద్దని కాదు, ఎండను పడి వచ్చాం కదా, ఏ డ్రింకో మర్చిపోయి ఇమ్మని. అది అన్నయ్య గారు ఉద్దేశమా మీ ఉద్దేశమా? ఇదిగో చెల్లమ్మా అయ్యేం వద్దు గాని నువ్వు ఇలా కూర్చో. అబ్బా, మీరు ఉండండి అన్నయ్య గారు, అలా మాట్లాడుతూ ఉండండి, చిటికలో తెచ్చేస్తాను. అవునరా బంటి నీకు కొడుకు ఒకడేనా? లేదురా, కూతురు కూడా ఉంది, హాస్టల్ నుండి చదువుకుంటుంది. ఓహో మంచిది మంచిది. అంకుల్ రే, ఏంట్రా అది మర్యాద లేకుండా? ఆడు నాకు ఒక్కడికే బూతు. మరి మాకు? మూసుకొని భూతనాథం అంకుల్ అని పిలు. ఓకే నాన్నగారు. భూతనాథం అంకుల్ మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను గవర్నమెంట్ టీచర్ని బాబు. ఇక్కడే పక్క కాలనీలో గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను. నైస్. అవును ఎంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను పార్ట్ టైం చదువుకుంటూ ఉంటాను అంకుల్. మరి ఫుల్ టైము? సర్వీస్, సోషల్ సర్వీస్. మా కాలేజ్ కి బిల్డింగులు లేపుకోమని ఫండ్స్ ఇస్తూ ఉంటా. ఓ సప్లై ఫీజులు కడుతూ ఉంటాడు రా సారు. ఓహో సోషల్ సర్వీస్ అంటే అదా? మరి ఇంకేమనుకున్నావు? సప్లై ఫీజు ఒకటే కడతాడా? ఎగ్జామ్స్ రాయడా? రాస్తాడు రా, ఎందుకు రాయుడు, కాకపోతే పాస్ అవ్వడు అంతే. నీలాగా ఉన్నాడు నీ కొడుకు కూడా. వీడు కూడా ఇంతే, కొన్ని ఎగ్జామ్లు 4-5 సార్లు రాస్తేనే గానీ పాస్ అయ్యేవాడు కాదు. కొడుకు ముందు నా పరువు తీయకురా. నీకు అసలు ఉందేట్రా మడ్డి నాయాలి. ఈడు స్కూల్లో ఉన్నప్పుడు ఎంత వజ్రం అంటే ఏదో పనిలోనైనా ఫస్ట్ ఈడి పేరు వచ్చేది. నెంబర్ 1 దూలగాడు అనుకోండి. అబ్బా, మనుగడికి దోలాసాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయా అనుకున్నాను. మీ దగ్గర నుంచేనా అంకుల్? చాలే ఊరుకోండిరా, ఆడు చెప్పడం మీరు నమ్మడం. నేను అసలు ఎంత డిగ్నిటీగా ఉంటాను. రే నువ్వు డిగ్నిటీ తొక్క అని చెప్పి ఇప్పుడు యాక్ట్ చేయకురా. ఇదిగో బాబు, మా ప్రిన్సిపల్ ని ఇప్పుడు అడిగినా కూడా చెప్తాడు, స్కూల్లో ఎదవన్నది ఎదవ ఎవరంటే మీ నానే అని. ఒరేయ్, నా పరువు తీయకురా. నేను వచ్చేసా. ఇదిగోండి అన్నయ్య గారు, మజ్జిగ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అవును చెల్లమ్మా, మీరు లవ్ మ్యారేజ్ అని అన్నాను. అవునన్నయ్య గారు. చెయ్యి ఈ నెల లవ్ చేసావమ్మా. ఇంకెవరో దొరకలేదండి నీకు? ఏం చేస్తాం అన్నయ్య గారు, తలరాత. ఏంటి అంత ఫీల్ అవుతున్నావు? లవ్ చేసినందుక పెళ్లి చేసుకున్నందుక? రెండిటికిను. ఫోన్లే చెల్లమ్మా, వీడు స్కూల్లో లవ్ చేసిన అమ్మాయికి పెళ్లి అయిపోయాక అసలు అమ్మాయిలనే చూడడం మానేశాడు. కానీ నిన్ను మాత్రం బాగానే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. సంతోషించు. ఏంటి అంత షాక్ అవుతున్నారు? స్కూల్లో లవ్వే. అబ్బా, ఇరికించాడు ఈడు. ఏంటండి మీకు స్కూల్లో లవ్ కూడా ఉందా? నేనే మీ మొదటి ప్రేమ అన్నారు. ఏ నువ్వేనే నా ఫస్ట్ లవ్. అసలు స్కూల్లో చేసిందని లవ్ అంటారా? అది జస్ట్ క్రష్ అంతే. అబ్బా క్రషా? మరి ఆ అమ్మాయి కోసం నీ రక్తంతో ప్రేమ లేఖ రాసు, అదేంట్రా లవ్ కదా? అబ్బా, స్కూల్లో ఫస్ట్ లవ్, రక్తంతో లవ్ లెటరు. అసలు ఎవరంకుల్ ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మొహం గుర్తుంది గాని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదురా.
బంటి తన పేరేంట్రా? ఏమోరా నాకు సరిగ్గా గుర్తులేదు. ఊరుకోరా, లవ్ చేసినోడు నీకు పేరు గుర్తుండదేంటి? ఆ, లేదురా చాలా రోజులు అయిపోయింది కదా, గుర్తులేదు, మర్చిపోయా. లేదురా, అమ్మాయి పేరు నాకు గుర్తుంది. షాతో ఎండ్ అవుతుంది కానీ తక్కువ గుర్తు రావట్లేదు. ఆ, శిరీష, శిరీష? కాదు కాదు కాదు. మనీషా, నో 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 నో, ఇంకోటి ఏదో ఉంటదిరా. ప్రత్యూష, తానీషా. చీచి కాదు కాదు కాదు. అయ్యో రామచంద్ర ప్రభు, ఈ రోజు ఈయన నా కొంప ముంచేలాగే ఉన్నాడు. ఇంకా చెప్పరా, చెప్పు. సమీక్ష, ఏ, అంత మోడర్న్ నేమ్ కాదు. మంజుష, విరూపాక్ష. ఒరే గుర్తు రావట్లేదు కదరా, వదిలేరా. లేదురా, ఆల్మోస్ట్ వచ్చింది. జస్ట్ 3 letters. అనూష. అనుష, కరెక్ట్ గా చెప్పావమ్మా. నీకెలా తెలుసు? చెప్పాడేంటి? షా అని పాషా రేంజ్ లో గుర్తు చేశాక ఎందుకు చెప్పదురా? చెప్పండిట్రా, పున్నమ నాగలా బుసలు కొట్టేస్తుంది. పెంట కాదురా. ఏంట్రా ఈ సస్పెన్స్? ఎవరైనా చెప్పండిరా. అంటే భూత్ అంకుల్, అనుష అనేది అంకుల్ లవ్ పేరే కాదు, ఆయన కూతురు పేరు కూడా. పెద్ద పెంట పెట్టినట్టున్నావు. పెద్ద మంటెట్టు. లక్ష్మి అది. నువ్వు ఉండే, నేను ఆపుతాను. చెల్లమ్మ, జనరల్ గా ప్రేమించిన వాళ్ళ పేర్లు కొడుకులకో కూతురుకో పెట్టుకోవడం కామనే కదా. కామనే అన్నయ్య గారు, కానీ నాకు కోపం వస్తుంది ఈయన అనుకు ఆ పేరు పెట్టినందుకు కాదు, మరి ఆయన పేరు పెట్టక ముందు చెప్పిన దానికి. ఏం చెప్పావురా? నా కూతురు పేరు పిసినిగొట్టు అనూష. అనూషనా? అనూష ఎవరు? ఎవరో కాదు, మా ముత్తమ అమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి తన మనవరాలి పేరు అనూష అని పెట్టమంది. నీ గొయ్యి ఎవరు తీయక్కర్లేదురా, నీకు నువ్వే తీసుకుంటావు. ఓకే చెల్లమ్మ, ఇక నేను వెళ్ళొస్తాను. ఒరే బంటి, బతుకుంటా, మళ్ళీ కలుద్దాం. ఇరికించావు కదరా అలా. లక్ష్మి. అప్పుడు కాదండి, మీ అమ్మమ్మ ఇప్పుడు వస్తుంది కల్లోకి. ఏ అబ్బా, అమ్మా, అయ్యా, లక్ష్మి వద్దే ప్లీజ్. అబ్బా, అబ్బే పిల్లలు చూస్తున్నారే, వద్దే.